హాయ్ అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మూగజీవాలను కాపాడండి, రక్షించండి. ప్రభుత్వాలు పట్టించుకోండి, వాటికి ఆశ్రమాలు కల్పించండి. ఇంత అన్నం ముద్ద దొరికేటట్టు చేయండి, ఇంత నీడని కల్పించండి ప్రభుత్వాలు. అయితే నేను చెప్పేది ఏమిటంటే అండి, ఇప్పుడే వీటికి అన్నాలు రెడీ చేశానండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక 100 కుక్కలకి పెట్టొచ్చాము. అది గుంటూరు నెహ్రూ నగరు దగ్గర రైల్వే స్టేషన్ ఉంటుందండి. అక్కడ ఒక 100 కుక్కలు దాకా ఉంటాయండి. అది చుట్టుపక్కల మొత్తం ఎక్కడన్నా కానీ అక్కడ పెడుతున్నామండి డైలీ 100 కుక్కలకి. అయితే నేను చెప్పేది ఏంటంటే అండి, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. పెదకూరుపాడులో పంచాయతీ పరిధిలో ఒక 50 కుక్కల్ని పట్టుకెళ్తారంటండి రేపో ఎల్లుండో. అయితే వాళ్ళు నన్ను వచ్చి అడిగారనమాట, ఇట్లా ఆశ్రమాలు ఉంటే కుక్కల్ని తీసుకుంటారా, లేదంటే మేము కొండల్లో వదిలేయాలని చెప్పి అతను పంచాయతీ చేసే అటెండర్ని పంపించారండి. ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించారు. అయితే నేను వేడుకునేది ఏంటంటే అండి, ఆశ్రమాలంటే రూములు ఉండకపోవచ్చు, కొత్తగా వచ్చే వాటికి మరి షెడ్లు అవి వేస్తే కానీ ఆశ్రమాల్లో పెట్టడానికి వీలు కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలు యువత కల్పించుకోండి అమ్మా. ఇప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన, పట్టించుకొని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మీరు యువత తలుచుకోండి. అక్కడక్కడ ఆశ్రమాలు కట్టించి కుక్కల్ని కొండల్లో వదలకుండా వాటికి ఒక నీడని, వాటికి ఒక కొంచెం కనీసం ఫుడ్ దొరికేటట్టుగా ప్రభుత్వాలతో మాట్లాడండి. జనసేన గవర్నీలైన పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకోండి. మీరంతా వెళ్ళి యువత తలుచుకోండి అమ్మ, మూగజీవాలను కాపాడండి. ఎక్కడో కొండల్లో 50 కుక్కల్ని వదిలేస్తారు, అవి నీళ్లు అందక ఆహారం లేక చనిపోయేటట్టు చేస్తారమ్మా పట్టుకెళ్ళి. అట్లా అనేక పంచాయతీ పరిధిలో జరుగుతుంది. ఈ పోరాటాన్ని మీరందరూ కూడా చేతులు కలిసి అందరూ కూడా వాటిని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. నా మనసులో బాధని ఆలోచించండి, మూగజీవాల్ని రక్షించండి, కాపాడండి. ఇప్పుడు బాగా పట్టుకెళ్ళిపోయి కొండల్లో వదిలేస్తున్నారు. అక్కడెక్కడ చూస్తున్నాము, టీవీల్లో కానీ వార్తల్లో కానీ వింటున్నాము. కరుస్తున్నాయి, వెంటబడుతున్నాయి, కాదంటల్లా వాటి ఆకలి బాధని వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉంది, మన యువత మీద ఉంది. తలుచుకోండి, యువత ముందుకు రండి, వాటిని కాపాడండి. అనేక గవర్నమెంట్ స్థలాలు ఖాళీగా పడి ఉన్నాయి, ఆశ్రమాలు కట్టించి వాటికి నివాసాలు ఇవ్వండి, వాటికి కేంద్రాలు ఏర్పాటు చేయండి, వాటికి ఆపరేషన్లు చేయించండి. కొండల్లో వదిలేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి యువత ఆలోచించండి అమ్మ. మేల్కోనండి, ఇంకా మీరు ఒక నిద్రలో ఉండొద్దు, మేల్కోనండి. మన విజ్ఞానం, మన సమాజం ఎంత విలువలతో కూడిన సమాజం. ముందుకు రండి, తల్లులారా, బిడ్డలారా రండి, మూగజీవాల్ని కాపాడండి, రక్షించండి.